శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 26వ తేదీ మంగళవారం, నవంబర్ 2024. ఈ రోజున దినఫలాలు. మేషరాశి వారికి చక్కటి కాలం నడుస్తూ ఉన్న కారణం చేత మీ మాటకి తిరుగులేని విధంగా పరువు ప్రతిష్టలు ఏర్పడతాయి. ఒక చక్కటి ఆయుధం మాట అనే దానికి నిర్వచనమే మీరవుతారు. ఏదైనా సరిపెట్టవలసినటువంటి అంశాలు, సరిదిద్దవలసినటువంటి అంశాలు చక్కగా సరిదిద్దుతారు. ఇక ఇంతటితో సరిపెట్టేద్దాం అనుకున్నా కూడా మీరు ఇరుపక్షాలకి ఆ మాటని చక్కగా తెలియచేసి అనేక విధాలుగా పొరపచ్చాలు లేకుండా ఒక సమన్వయం చేయగలుగుతారు. ఒక పెద్ద మనిషిగా ప్రవర్తిస్తారు, సంఘటితం చేస్తారు జనాన్ని. అలాగే వివాహాది శుభకార్యాలకి సంబంధించి అనేక రకాలుగా కృషి చేస్తారు. ఆరోగ్యంలో చిన్నపాటి అనారోగ్యాలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్థానచలనం ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనుకోకుండా వచ్చేటటువంటి ధన ప్రాప్తి మీకు చాలా చాలా మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది. అలాగే మాతృవర్గ రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ఓర్పు కలిగి ఉండండి. స్నేహితులు బంధువుల పట్ల కూడా ఓర్పు కలిగి ఉండండి. అయితే మీకు శత్రువులందరూ మిత్రువులు అయ్యేటటువంటి కాలముగా గోచరిస్తూ ఉన్నది. రుణభారాలు తగ్గుతాయి, రుణ సౌకర్యాలు పెరుగుతాయి. స్త్రీలకి కొంచెం మానసిక వేదన ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం పఠించడం చాలా చాలా మంచిది. అలాగే శివుని యొక్క నామాలు జపించడం ద్వారా, ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయడం ద్వారా ఏ అనారోగ్యాలు వచ్చినా కూడా మేషరాశి వారికి చాలా చక్కగా తగ్గిపోతాయి, మానసిక ఉల్లాసం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయ నాయకుల పట్ల గాని, పబ్లిక్ రిలేషన్స్ లో కానీ కొంచెం జాగ్రత్తలు కలిగి ఉండండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ధన ఆదాయం చాలా చక్కగా పెరుగుతూ ఉన్న కారణం చేత మీరు కొత్త కొత్త పద్ధతులు, కొత్త కొత్త ప్రణాళికలు ప్రవేశపెట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి అనేటటువంటి ఆనందంలో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, దుర్గా ఆరాధన కూడా చాలా మేలు చేసే విధంగా గ్రహస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఎన్నో రకాలైనటువంటి వివాహ ప్రయత్నాలు చేసి ఉన్న మీదట ఇప్పుడు చక్కటి వివాహ సంబంధం వచ్చి మీకు కుదురుతుంది. ఇది మీ మానసిక ఉల్లాసానికి చక్కటి ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే శుభకార్యాల పరంపర ప్రారంభమైన కారణం చేత మీలో నూతనోత్తేజం పెరుగుతుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగ జీవితంలో చక్కటి నిర్వహణ సామర్థ్యం పెరిగి మీకు అనేక రకాలుగా ప్రశంసలు అందుకుంటారు. మీరు ప్రశంసలు దొరుకుతాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. గృహంలో ఐకమత్యం ఉంటుంది. అలాగే సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా శుభ కార్యాల నిమిత్తమై చాలా వరకు స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే స్వర్ణాభరణాలని చక్కగా భద్రపరచవలసినటువంటి పరిస్థితి కూడా ఉంది అని చెప్పి సూచన చేస్తున్నాను. మాతృవర్గ రీత్యా గాని, పితృవర్గ రీత్యా కానీ కొంత ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. అనేక రకాలుగా మీకు పెద్దల ప్రశంసలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక చక్కటి లాభాల బాటలో ఉన్నారు. అనుకూల స్థానచలనం ఉంటుంది. రాజకీయంగా బాగుంటుంది. పబ్లిక్ రిలేషన్ రీత్యా బాగుంటుంది. మీ వ్యక్తిగతంగా వృత్తిగతంగా కూడా చాలా బాగుంటుంది. అనేక రకాలుగా స్నేహితుల యొక్క అభినందనల మధ్య కాలం గడుపుతారు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి. పురాణ కాలక్షేపాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు. ఆధ్యాత్మికంగా కూడా మంచి ఎదుగుదల కనిపిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత మానసికమైన శాంతిని పొందుతారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చక్కగా పెరుగుతున్నాయి అని చెప్పచ్చు. ఇప్పటి వరకు మీ మానసికోల్లాసం ఎంత చక్కగా ఉరకలు వేస్తూ ఉందో అలాగే మంచి ఉత్తేజంతో ఉంటారు. బంధుమిత్రులని ఆదరిస్తారు. దగ్గర ప్రయాణాలన్నీ చక్కగా లాభిస్తాయి. ధనము అభివృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫలించి మీకు ధన ఆదాయం పెరిగేటట్టుగా, కుటుంబంలో గౌరవ ప్రతిష్టలు పెరిగేటట్టుగా చక్కటి గ్రహస్థితులు ఈ రోజున ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే వాహనాల విషయంలో కూడా, ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా మీరు చక్కటి ఉల్లాసాన్ని ప్రదర్శిస్తారు. ఉత్సాహంతో ఉంటారు. అవన్నీ కూడా మీకు చాలా చక్కగా చేతికొస్తాయి. మంచి ఫలితాలు చేతికొస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక పెద్దల యొక్క సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అనేక విధాలుగా
మీరు మీ ఇంటి ఇలవేల్పుని నవగ్రహ స్తోత్ర పారాయణల్ని చెయ్యండి. చాలా చాలా మనశ్శాంతి పెరుగుతుంది. మిథున రాశి వారికి ప్రతి విషయంలోనూ కృషి చాలా అవసరం. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగంలో కూడా ఓర్పు చాలా అవసరం అవుతుంది. పితృవర్గ రీత్యా కొంచెం కాయ కష్టం పెరిగే విధంగా ఉంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీకు వివాహాది శుభకార్యాలు కుదురుతాయి అనేటటువంటి నమ్మకం అయితే చక్కగా బలంగా ఏర్పడుతూ ఉన్నది. అలాగే సంతాన రీత్యా బాగుంది. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలము. అయితే ఆధ్యాత్మిక చింతన కాస్త పెంచుకోవలసినటువంటి కాలము. స్థిర చరాస్తుల వృద్ధి కలగడానికి మీ వంతు కృషిని మానకుండా చేయవలసినటువంటి కాలంగా తెలియజెప్తున్నాను. శత్రువులు తగ్గి స్నేహితులు పెరుగుతారు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఆరోగ్య విషయంలో కూడా అనేక రకాలుగా మీకు ఔషధ సేవ వల్ల అనారోగ్యం తగ్గిపోతుంది, ఆరోగ్యం చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ధనము, మీరు ఏ రూపంలో ధనముని పెట్టుబడిలో పెడుతున్నా 10 రూపాయలు పెట్టిన చోట 15 రూపాయలు వస్తుంది, 15 రూపాయలు పెట్టిన చోట 20 రూపాయలు వస్తుంది. ఏదో విధంగా ధనము పెరిగి మీ ఆత్మ సంతృప్తికి కారణం అవుతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణలను విడవకుండా చేయవలసిందిగా సూచన. గ్రహ అనుకూలత చాలా తక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చెయ్యాలి. వీలైతే దాన ధర్మాలు కూడా చెయ్యాలి. నవధాన్యాలు దానం చేయడం వల్ల కొంచెం పరిమాణంలో తీసుకోండి. దానం చేయడం వల్ల చాలా చాలా మనశ్శాంతి పెరగబోతోంది మీకు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక నవధాన్యాలు అనగానే చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. ఏ నవధాన్యాలు అంటే ఏవేమిటండి అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే బియ్యము, గోధుమలు, బొబ్బర్లు, శనగలు, పెసలు, కందులు, మినుములు, ఉలవలు, అలాగే శనగలు, ఈ 9 రకాలైనటువంటి ధాన్యాలని కొద్దిగా పరిమాణంలో తీసుకుని రాత్రిపూట నానబెట్టి వాటిని ఉదయాన్నే శుభ్రంగా కడిగి ఆవుకు పెట్టండి. లేదా కొంచెం పరిమాణంలో ఈ నవధాన్యాలని కలిపి ఎవరైనా సత్పురుషునికి దానం ఇవ్వండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు మరింత మనశ్శాంతి పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి వారికి గ్రహ అనుకూలత కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉన్నప్పటికీ లాభంలో ఉన్నటువంటి గురుగారు గాని చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంది. మీ మానసికమైనటువంటి వేదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోయేటటువంటి కాలము. శారీరకంగా మానసికంగా చాలా దృఢంగా ఉండేటటువంటి కాలము. అలాగే కోరుకున్న ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ కృషి ద్వారా, మీ సంకల్పం ద్వారా చక్కగా వాటిని మీరు జయించగలుగుతారు, విజయాల్ని పొందగలుగుతారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు బాగున్నాయి. మీ ఆత్మ సంయమన శక్తి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. ఏదైనా రుణభారాలు తీర్చే విషయంలో కూడా కొంత ఓర్పు కలిగి ఉండండి. ఏదైనా రూపాయి ధనం ఉన్నట్టయితే మీ దగ్గర దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కుదిరే విధంగానే ఉన్నాయి. కానీ రాజకీయ నాయకుల పట్ల చాలా జాగ్రత్తగా సంయమనంతో వ్యవహరించండి. ఆరోగ్యం పట్ల సంయమనంతో వ్యవహరించండి. ఔషధ సేవ అవసరం అవుతోంది. అలాగే మీకు ఏమన్నా ఈ స్థిర చరాస్తుల గురించినటువంటి లావాదేవీలు, కేసులు ఏమన్నా ఉన్నట్టయితే కాస్త వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఊహించని విధంగా ధనము మటుకు చేతికి వస్తుంది. ధన ఆదాయంలో ఎటువంటి మార్పు ఉండదు. పరపతి బాగుంటుంది. అలాగే పరువు ప్రతిష్టలు కూడా చాలా చక్కగా పెరుగుతాయి. సంఘంలో ఒక పెద్ద మనిషిగా మీరు గుర్తింపబడతారు. ఖర్చులు కాస్త తగ్గించుకోగలుగుతారు. అనేక విధాలా మీకు బాగుంది. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మీకు మరింత మనశ్శాంతి ఉంటుంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. లక్ష్మీ అమ్మవారి యొక్క పూజ చేయడం ద్వారా, కనకధార స్తవము చదువుకోవడం ద్వారా చాలా వరకు మానసిక వేదనలు తొలగిపోతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి ధన ఆదాయం చాలా బాగుంది. ముఖ్యంగా మాతృవర్గ రీత్యా ధనము చాలా బాగా వస్తుంది, చేతికి అందుతుంది. సహాయ సహకారాలు బాగున్నాయి అని చెప్పి తెలియజేయచ్చు. స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతుంది. ముఖ్యమైన విషయాలలో, నిర్ణయాలలో చక్కగా మీరు పాల్గొని ఈ నిర్ణయం ఇలా చేయాలి, ఈ నిర్ణయం ఇలా చేయాలి అని చెప్పి చక్కటి నిర్ణయాలు చేస్తారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కాస్త తక్కువగా ఉన్నాయి. సంతానం పట్ల పూర్తిగా మీరు సంతృప్తిగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.
మీ నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే ఆర్థిక భారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వహించి ఆ ఆర్థిక భారాన్ని దింపేసుకోగలుగుతారు. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో సింహరాశి వారికి కించిత్ ఆలస్యం అయ్యే విధంగా ఉన్నది. ప్రయత్నాలు మటుకు మానకండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే రాజకీయంగా కొంచెం లబ్ధి కలిగేటటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. వ్యాపార వ్యవహార కార్యక్రమాలలో మీరు అధికమైనటువంటి ఆర్జన చేస్తారు. ఇది సక్రమమైన అర్జన. చక్కగా నిలుపు నిదానంతో ఉంటారు. అనేక రకాలుగా మీకు ఆనందం వెళ్లి విరుస్తుంది. పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏ విషయానికైనా కృషి చేస్తూ వెళ్ళాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న పదాన్ని, ఆ సూక్తిని మనం ఎప్పుడు పదే పదే తలుచుకుంటూ ఉండడం ద్వారా అనేక రకాలుగా మీకు ఉన్నతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఒక్కసారి శని గారికి వీలైతే తైలాభిషేకం చేయించండి. అలాగే దుర్గ పూజ చేయండి, గణపతి ఆరాధన చేయండి. జీవితంలో చాలా మనశ్శాంతి పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏదైనా దూరాభార ప్రయాణాల విషయానికి వచ్చేటప్పటికి అతి జాగ్రత్తగా ఉండాలి. కలప విషయంలో గాని, ఐరన్ విషయంలో గాని, లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో గాని, నీటికి సంబంధించినటువంటి అంశాల విషయంలో గాని అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. నీటి వల్ల కొన్ని చిన్న చిన్న నష్టాలు కనబడబోతున్నాయి. కాలు జారకుండా చూసుకోండి. అలాగే ఒక ప్రదేశానికి వెళ్ళిన వాళ్ళు అనుకోకుండా ఇంకో ప్రదేశంలో తేలుతారు. మీరు అలా నడుచుకుంటూ వెళ్ళడం గాని, లేదా ఏదైనా వెహికల్స్ మీద వెళ్ళడం గాని, ఈ రకంగా చేయడం వల్ల కూడా కొంత దారి తప్పే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. వీటిని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని ఒక పెద్ద బండ గుర్తు ఏదైనా ఏర్పాటు చేసుకుని అప్పుడు మీరు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళండి. తిరిగి ఈ మొదటి ప్రాంతానికి వచ్చేటప్పుడు మీకు మార్గం సుగమం అవుతుంది అని చెప్పి ఒక సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఈ చెప్పిన పరిహారాల విషయంలో ఏ ఒక్కటి మానకుండా చేసినందువల్ల చక్కటి మానసిక ప్రశాంతతతో ఉంటారు. కన్యరాశి వారికి అనేక రోజులుగా చాలా మంచి జరుగుతూ వస్తుంది. వీళ్ళు ఒక్క విషయంలో మటుకే ఓర్పు కలిగి ఉండాలి. మిగతా అన్ని అంశాలు కూడా చాలా బాగున్నాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. మానసికమైనటువంటి సంకల్పం బాగుంది. చక్కగా ఆత్మ బలం కూడా ద్విగుణీకృతం అవుతోంది. మాతృవర్గ రీత్యా సలహాలు సూచనలు మీకు చాలా చాలా అక్కరకొస్తాయి. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కలుగుతుంది. ఏదైనా ఇంటర్వ్యూలలో పాల్గొంటే ఆ ఇంటర్వ్యూలని మీరు చక్కగా సఫలీకృతం చేస్తారు. విజయ అవకాశాలు అందుకుంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. తాత్కాలికంగా మేము శత్రువులం అయ్యాము అంతే తప్ప మాకు మీరంటే భక్తి భావన ఉంది, చక్కటి మిత్రత్వ భావన ఉంది అని చెప్పి చాలా మంది మీకు తెలియజేస్తారు. ఇది మీ ఆత్మసంతృప్తికి కారణమవుతుంది. అలాగే పితృవర్గ రీత్యా చాలా బాగుంది. దైవ కార్యాలలో చక్కగా పాల్గొంటారు. అనేక విధమైనటువంటి శుభకార్యాల నిర్వహణ మీ చేతుల మీదుగా జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఊహించని విధంగా కూడా లాభాలు వచ్చేటటువంటి ప్రసక్తి కనిపిస్తూ ఉంది. అయితే ఆరోగ్య విషయంలో గాని, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో గాని అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ అధిక జాగ్రత్తలు అంటే మౌనంగా ఉండడము, కాస్త సంయమనం పాటించడము, మీ భార్య గారికి సంబంధించి గాని లేదా మీ భర్త గారికి సంబంధించి గాని అనుకూలమైనటువంటి మాటలు మాట్లాడడము, ఇవి చేయడం ద్వారా మీ కాపురం మళ్ళీ తిరిగి సజావుగా జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. అలాగే దుర్గా పూజ చేయండి. గణపతి ఆరాధన చేయండి. చాలా వరకు మనశ్శాంతి ఉంటుందని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కీర్తి ప్రతిష్టలు మీకు చాలా స్పష్టంగా ఉండబోతూ ఉన్నాయి. ఔషధ సేవ విషయంలో చాలా జాగ్రత్తగా ఖర్చులు చేయండి. మీరు 10 రూపాయలు ఖర్చు పెట్టాలి అనుకున్న చోట 20 రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలంటే ప్రతి ఖర్చుని కూడా మీరు చాలా జాగ్రత్తగా అదుపు చేయడం వల్ల మీరు అనుకున్న ఫలితాలు అనుకున్నట్టుగా సాధించగలుగుతారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. దుర్గ నామస్మరణ చేయడం చాలా మంచిది, లేదా దుర్గా స్తోత్రాలు చదువుకోవడం కూడా చాలా మంచిది. అలాగే మాకు ఇవన్నీ సరిగ్గా ఏమి చేత కాదండి అనుకునే వాళ్ళు దుర్గా 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 దుర్గమ్మ అనేటటువంటి పేరునైనా మనసులో స్మరించుకుంటూ ఉండండి. చాలా వరకు మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని విధాలుగాను చాలా బాగుంది. కన్యారాశి సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహువు గాని, ఈ రాశిలో ఉన్నటువంటి కేతువు గాని మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి తెలియజేస్తూ ఈ పరిహారాలు తప్పనిసరిగా పాటించండి. చక్కటి మానసిక స్థైర్యాన్ని పొందండి. తులారాశి వారికి ఇంకా చాలా శ్రమ పడవలసినటువంటి కాలంగా
ఈ రోజుని మనము పరిగణనలోనికి తీసుకోవాలి. కుటుంబంలో ఐకమత్యం బాగుంది, ధనాదాయం బాగుంది, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, మీ శ్రమకి తగిన గుర్తింపు కనిపిస్తూ ఉన్నది, అనుకోని విధంగా లాభాలు వస్తాయి, అలాగే అనుకోని విధంగా కీర్తి ప్రతిష్టలు కూడా మిమ్మల్ని వెన్నాడుతూ ఉన్నాయి అని చెప్పొచ్చు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కనబడబోవడం లేదు. అలాగే సంతానం పట్ల ఒకంత ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇక ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి, మీకు అవి ఖర్చు అవుతున్నాయి. దాన ధర్మాల రూపంలో కూడా ఎక్కువ ఖర్చు పెడుతూ ఉన్నారు. ఉద్యోగ జీవితంలో కూడా ఇంకా కొంత కృషి చేయవలసిన పరిస్థితి కనిపిస్తోంది. సంయమనం పాటించండి, ఓర్పు పాటించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏదైనా అమ్మవారి యొక్క స్తోత్ర నామాలు చెప్పుకోవడం వల్ల, పఠించడం వల్ల అనేక రకాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతోంది. వివాహాది శుభకార్యాలు కుదరడం చాలా ఆలస్యం అవుతున్న కారణం చేత స్త్రీలు రుక్మిణీ కళ్యాణం చదవవలసిందిగా సూచన చేస్తున్నాను. పురుషులైనట్టయితే కుజగ్రహ స్తోత్రాలు పఠించవలసిందిగా కూడా సూచన చేస్తూ ఉన్నాను. ఇక ఇష్టదైవాన్ని పూజించండి, సంయమనం పాటించండి, ఆరోగ్యంలో కూడా ఔషధ సేవ చేయండి, ఎన్నో రకాలుగా మనశ్శాంతి పొందండి. మాతృవర్గ రీత్యా కొంచెం మీకు ఉల్లాసం కలిగించేటటువంటి కాలము. ఎన్నో విధాలుగా తల్లిగారు గాని లేదా తల్లిగారి తరఫు బంధువుల విషయంలో గాని చక్కటి సానుకూలత ఉంటుంది అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. పితృవర్గ రీత్యా మటుకు కించిత్ ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే వాహనాల విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఏదైనా ఆహారం తినేటప్పుడు కారం ఎక్కువ తినకుండా చూసుకోండి. కారంగా ఏమైనా తింటే మటుకు కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి ఆరోగ్య రీత్యా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఒకంత కారం తగ్గించండి, ఒకంత కమ్మదనాన్ని పెంచండి. అప్పుడు మీకు శరీరం కూడా చక్కటి సమతౌల్యంలో ఉంటుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అమ్మవారి యొక్క స్తోత్రనామాలు పాడుకోవడం వలన, పఠించడం వలన మీకు అధికమైనటువంటి సత్ఫలితాలే ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శని గారికి, గురువు గారికి ఒక్కసారి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఆలయాలకు వెళ్ళి వారికి అభిషేకం చేయించి ఏర్పాటు చేసుకోండి, ఇంకా ఇంకా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం వెన్నాడుతూ ఉంది. వివాహాది శుభకార్యాలు బాగా దగ్గరకు వస్తున్నాయి, పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతున్నాయి, మీరు పెట్టే పెట్టుబడులు చాలా సత్ఫలితాలను ఇస్తున్నాయి. అలాగే బహు విధాలుగా మీకు లాభాలు కలుగుతాయి. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ లోనే గడుపుతారు. అలాగే రాజకీయ నాయకులకి బాగుంది, కార్మికులకి, కర్షకులకి బాగుంది. మాతృవర్గ రీత్యా కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉన్నప్పటికీ కొంత ప్రశాంతమైన జీవితం ఉంటుంది. సోదర సోదరి వర్గం నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మీ వాక్కు బాగుంటుంది, పరపతి బాగుంటుంది, ధన ఆదాయం బాగుంటుంది. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే రుణాల విషయంలో రుణాల భారం ఎక్కువ పెట్టుకోవద్దు, వీలైనంత వరకు రుణాలు తగ్గించేసే ఏర్పాటు చేసుకోండి. అలాగే అన్ని విషయాలలోనూ మీకు అనుకూలమైన రోజు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఆ అనుకూలత బంధువర్గ రీత్యా ఉంటుంది, మిత్రుత్వం రీత్యా ఉంటుంది, పబ్లిక్ రిలేషన్ రీత్యా ఉంటుంది, వివాహాది శుభకార్యాల రీత్యా ఉంటుంది, రాజకీయ నాయకుల రీత్యా ఉంటుంది. అనేక రకాలుగా మీకు చక్కటి పరపతి పెరగబోతోంది, చేస్తున్న పనులలో విజయం కలగబోతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఊహించని విధంగా లాభాలు అయితే అందుకుంటారు. పూర్వం ఎప్పుడో పెట్టిన పెట్టుబడులు మీకు ఇప్పుడు లాభిస్తూ ఉంటాయి, చక్కటి లబ్ధి కలుగుతూ ఉంటుంది. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే కుజునికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి, శనిగారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి, చాలా మంచి జరుగుతుంది. కోర్టు కేసుల విషయంలో గాని, పెద్ద మనుషుల పంచాయతీల విషయంలో గాని కొద్దిగా సంయమనం పాటించండి, వీలైనంత వరకు వాయిదా వేసుకొని మీరు కాలక్షేపం చెయ్యండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఈ రోజు చెప్పదగ్గ సూచన అయితే ఒకటి ఉన్నది. నవమ స్థానంలో కుజుడు నీచపడి ఉన్నారు. సప్తమ స్థానంలో ఈ నీచ రాశికి అధిపతి అయినటువంటి చంద్రుడు ఉచ్చలో ఉంటూ కుజుని యొక్క నీచత్వాన్ని భంగపరుస్తూ ఉన్నారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, మీ వ్యక్తిత్వం బాగా వినుమడిస్తుంది, మీ స్వయం నిర్ణయాధికారం చక్కగా ద్విగుణీకృతం అవుతుంది. అనేక విధాలుగా మంచి పేరు తెచ్చుకుంటారు మీరు. అలాగే మీ సంకల్ప బలం పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో మీ ఆలోచనలు కూడా బాగా ఉపకరిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా పూజ చేసుకోవడం గాని లేదా స్తోత్ర పారాయణాలు చేయడం గాని చెయ్యండి. అర్ధాష్టమ శని సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత శని గారికి కూడా తైలాభిషేకం చేయించండి ఒకసారి, లేని పక్షంలో స్తోత్ర పారాయణాలు చేసుకోండి అని చెప్పి
సూచన చేస్తూ ఉన్నాను. అనేక విధాలుగా బాగుంది అని చెప్పి వృశ్చిక రాశి వారికి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ధనస్సు రాశి వారికి విందు వినోద కాలక్షేపాలలో ఎక్కువగా సమయం వెచ్చించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వివాహాది శుభకార్యాలకి చక్కటి నేతృత్వం వహిస్తారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మీరు కోరుకున్నటువంటి జీవితం మీ చేతికి అందినట్టే ఉంటుంది. ఆశయ సిద్ధి కలగబోతోంది. మాతృవర్గ రీత్యా అనేక రకాలుగా కష్ట సుఖాలు ఉంటాయి, లాభ నష్టాలు ఉంటాయి, మంచి చెడులు ఉంటాయి. తల్లిగారికి గాని, తల్లిగారి పట్ల గాని, లేదా తల్లి తరఫు బంధువుల పట్ల గాని చాలా సంయమనం పాటించి ఉండండి. ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి. అలాగే ఉద్యోగ రీత్యా పూర్తి ఓర్పుతో ఉండవలసినటువంటి కాలము. కొన్ని రకాల శుభవార్తలు వింటారు, కానీ అవి ఆ ఫలితాలు చేతికి వచ్చేటప్పటికి కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అలాగే దూరభార ప్రయాణ విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా జల ప్రయాణాల విషయంలో ఈ వుడ్కి సంబంధించి, ఐరన్ కి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. వీలైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అలాగే భార్యాభర్తల మధ్య కలహాల విషయంలో ఇంకా పూర్తిగా తగ్గబోవట్లేదు. ఈసరికే కోర్టు కేసులు జరుగుతూ ఉన్న వారికి భార్యాభర్తల విషయంలో విడాకులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఖర్చు కొంచెం ఎక్కువ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గృహంలో గాని, ఆరోగ్యరీత్యా గాని. ఆరోగ్యరీత్యా బానే ఉంది. ఆరోగ్యరీత్యా ధనం ఏమి ఖర్చు చేయనవసరం లేదు. గృహము రీత్యా గాని, ఉద్యోగ రీత్యా గాని కొంచెం ధనం ఎక్కువ ఖర్చు పెట్టవలసినటువంటి అగత్యం ఉంది. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా అయిపోవడం వల్ల మీ మానసికమైనటువంటి శాంతి చక్కగా పెరుగుతోంది. రుణాలు దొరుకుతున్నాయి. పాత రుణాలు తీర్చివేయగలుగుతున్నారు. నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే దిశగా మీ కృషి ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గురువు గారికి, రాహుకి, కేతువుకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు పఠించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. మకర రాశి వారికి చాలా మంచి సమయం నడుస్తూ ఉన్న కారణం చేత ఒక చక్కటి సాధనా మార్గంలో ఉంటారు. మంత్రోపదేశాలు తీసుకుని సాధనా మార్గంలో ఉంటారు. తీసుకోకపోయినా ఒక దృఢ సంకల్పంతో సాధనా మార్గంలో ఉంటారు. క్రమశిక్షణగా ప్రవర్తిస్తారు. రాశి పునీతం అవుతోంది. వివాహాది శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. అయితే భార్యాభర్తల మధ్య మటుకు చిన్నపాటి మనస్పర్ధలు ఉండే అవకాశం ఉంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకుల విషయంలో అంత లబ్ధి కలగబోవడం లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితే ఉంది. ఇక సంతాన విషయంలో చక్కటి సంతృప్తితో ఉంటారు. సంతాన అభివృద్ధి బాగుంటుంది. అలాగే దైవ కార్యాలు చేయడం పట్ల మీ చిత్తశుద్ధి బాగుంటుంది. దైవమే మన్ని ప్రేరేపించింది, అందువల్లనే మేము ఈ గొప్ప కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాము. ప్రజలందరి సహాయ సహకారాలు కావాలి అని చెప్పి చక్కగా ప్రజలను ఉద్దేశించి ఒక చక్కటి పిలుపునిస్తారు. చాలా మంది మీకు సహాయ సహకారులుగా ఉంటారు. ఇదంతా మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృత్తి వ్యాపార వ్యవహారాల పట్ల చక్కటి నిబద్ధతతో ఉండండి. అనేక విధాల మీకు బాగుంది. శుభకార్యాల నిర్వహణ బాగుంది. శుభకార్యాలకి సంబంధించి బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, వాటిని భద్రపరుచుకుంటారు. శనిగారి యొక్క స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా అనేక విధాలుగా మీకు మంచి జరగబోతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. అలాగే గృహంలో కూడా ఐకమత్యం బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే మకర రాశి వారికి చాలా మంచి కాలం నడుస్తూ ఉన్న కారణం చేత మాకు మంచి జరుగుతోంది కదా, మాకు ఇంకేం భయం లేదు, ఏలినాటి శని వెళ్ళిపోయింది, లేదా వెళ్ళిపోకపోయినా గురుబలం బాగుంది అనే లాంటి ఆలోచనలు పెట్టుకోకండి. గ్రహస్థితులు ఇప్పుడు చాలా బాగా సంచరిస్తూ ఉన్న కారణం చేత మీకు అతి త్వరగానే చేపట్టిన పనులలో విజయం సిద్ధిస్తూ ఉన్నది. మరికొద్ది కాలం అయిన తరువాత ఈ రకమైన పరిస్థితి లేకపోయినట్లయితే మీరు అప్పుడు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు ఏ పని అయినా కృషితోనే సాధించుకుంటూ వెళ్ళండి. ఇప్పుడైతే మీ కృషి కన్నా రెట్టింపు మంచి ఫలితం ఉంటుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుంభరాశి వారికి కొంచెం గ్రహ సంపత్తి పెరుగుతూ ఉన్న కారణం చేత వీరికి మనోల్లాసం కూడా చక్కగా పెరుగుతూ ఉంది. గ్రహాల యొక్క స్థితులు బాగున్నాయంటే మానసిక ఆనందం బాగుంటుంది, ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, చక్కటి అన్యోన్యత ఉంటుంది, సహాయ సహకారాలు ఉంటాయి, పరువు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి, మాట తీరు బాగుంటుంది, 10 మందిలో కూడా ఒక ఐకమత్య భావన ఉంటుంది, మా కుటుంబం ఇలా అని. అలాగే రుణభారాలు కూడా చక్కగా పెరుగుతూ ఉంటాయి. అంటే మీకు రుణం దొరుకుతుంది, పాత రుణం పెరుగుతుంది.
ఇప్పుడైతే ముందర అవసరానికి ధనం వచ్చింది కదా అని చెప్పి చాలా ఆనందిస్తూ ఉంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి చాలా ఉవ్విళ్ళు ఊరుతారు, వాటిని భద్రపరుచుకుంటారు. ముఖ్యంగా చెప్పులు, కళ్ళచోడు ఇలాంటివి కొనడానికి చాలా చక్కటి ప్రయత్నాలు చేసుకుంటారు. అలాగే ఉద్యోగ జీవితంలో అధికమైన ఉన్నతి కనిపిస్తోంది. ఈ దశమ స్థానంలో రవి గారి యొక్క స్థితి గాని, బుధాదిత్య యోగం ఉండడం గాని అనేక విధాల మీ ఉన్నతికి దారి తీస్తూ ఉన్నాయి. ఇంత చక్కగా బాటలు వేసేటటువంటి పరిస్థితుల్లో మీకు అభివృద్ధి అనేది చాలా కరతలామలకం అయిపోతుంది. కృషిని మానకండి, కృషి చేస్తూ వెళ్ళండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అర్ధాష్టమంలో గురుగారి సంచారం చేత ఏర్పడేటటువంటి అర్ధాష్టమ దోషం, దానికి గాను గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. గురువు ఆలయంలో గురుగారికి ఒకసారి అభిషేకం చేయించండి. అన్ని విధాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఒకంత కష్టం ఒకంత లాభం అన్నట్టుగా మీరు ఎంత కష్టపడుతూ ఉన్నారో ఆ మాత్రం లాభం మీరు గెయిన్ చేయగలుగుతారు అని కూడా సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా మనశ్శాంతి ఉంటుంది. శివారాధన కూడా తప్పనిసరిగా చేయండి. మీనరాశి వారికి ఈ రోజున చాలా కృషి చేయవలసినటువంటి కాలం అని చెప్పి మనము గుర్తించవచ్చు. దైవ కార్యాలలో పాల్గొనండి, అలాగే దైవ కార్యాలకి శ్రీకారం చుట్టండి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి, మీ మనస్సంకల్పం సిద్ధిస్తోంది. అలాగే ఉద్యోగ జీవితం బాగుంటుంది. ధన ఆదాయం విషయంలో కాస్త అప్ అండ్ డౌన్స్ కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలతలు తగ్గిపోతున్నాయి. ఓర్పు కలిగి ఉండాలి, సంయమనం పాటించాలి. అలాగే సంతాన రీత్యా కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అనుకూలమైనటువంటి శుక్రగ్రహ సంచారము చేత ఉద్యోగ జీవితంలో మటుకు చాలా చక్కటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అయితే మిగతా విషయాలలో పనులన్నీ కుంటుపడుతున్నాయి అని చెప్పి కొంత బాధపడే పరిస్థితి కనిపిస్తోంది. కృషి చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. మీరు ఎంతగా కృషి చేస్తూ ఉంటారో అంతగా మీ పనులు సుగమం అవుతాయి. ఇవాళకి ఇవాళే మీకు లాభాలు తెచ్చిపెట్టవు, ఇవాళకి ఇవాళే మీకు ఆత్మసంతృప్తిని ఇవ్వలేవు. ఇట్లా చెయ్యగా కొద్ది రోజులకి మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇలా ఏదైనా ఒక పనిలో నిమగ్నమై ఉండడం వల్ల చాలా వరకు సమయాన్ని మీరు ఈ పనుల మీద కేటాయించడం వల్ల చక్కటి మానసిక ప్రశాంతత వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వ్యసనాలకి దూరంగా ఉండండి. కుటుంబంలో ఐకమత్యత కొరకు పాటుపడతారు. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. మాతృమూర్తి గారి పట్ల ఓర్పు కలిగి ఉండండి. పితృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. రాజకీయ నాయకుల విషయంలో కొంత ఆకర్షణ పెరిగి బానే ఉంటుంది. అయితే చాలా జాగ్రత్తగా ఆచితూచి ప్రవర్తించండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. ఆస్తి తగాదాల విషయంలో తప్పనిసరిగా వాయిదా తీసుకోండి. ఆ తగాదాలకి దేనికి అటెండ్ అవ్వద్దు, ఆ చర్చల్లో పాల్గొనవద్దు అని చెప్పి సూచన చేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, దుర్గా పూజ, వినాయకుని యొక్క పూజ చేసుకోవడం ద్వారా చాలా చాలా మనశ్శాంతి పొందబోతున్నారు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.